ఓం నమో వెంకటేశాయ. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ నెల జనవరి 29వ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిటికలో పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ప్రేమించిన వారు దూరం కావడం, పెళ్లి కాకపోవడం, అనుకున్న పనులు జరగకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారు పూజలు చేసి కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరించుకోండి. జనవరి 29 చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు 2 తమలపాకులు పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. అంతేకాని తలంటు స్నానం చేయకూడదు. చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తల స్నానం అంటారు. తలకు షాంపూ పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు. వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి. ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక గాజు గిన్నెలో ఉప్పును వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలెగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బీరువాను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మీ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి పైన కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. చొల్లంగి అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు.
చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పండ్లు, టిఫిన్లు కానీ తినండి. అంతేకాని అన్నం మాత్రం తినొద్దు. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయి. కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పుతో శుభ్రం చేసుకోండి. ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి. సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున రావ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వంశపారపర్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిది. స్వయంపాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను ఎవరైనా బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి 7 తరాలకి కూడా తరగని ఐశ్వర్యం కలుగుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.